బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లాలో బోల్తా పడిన కారులో కట్టలు కట్టలుగా డబ్బు బయటపడింది. ఇప్పటికే ఎన్నికల్లో ప్రలోభాల పర్వం నడుస్తోంది. నిన్న మైక్లన్నీ మూగబోయినప్పటికీ ప్రచార పర్వం ముగిసినప్పటికీ ప్రలోభాల పర్వానికి తెరదీశారు పార్టీల నాయకులు. ఈ నేపథ్యంలో తనిఖీలలో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతోంది. ఇంతకుముందే మనం చూసాం మెదక్ జిల్లాలో 88 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక వ్యాన్ కార్ బోల్తా పడింది. ఆ బోల్తా పడిన కారులో సుమారు 2 కోట్ల రూపాయల నగదు ఉన్నట్టుగా తెలుస్తోంది. బోల్తా పడిన కార్ దగ్గరికి పోలీసులు వచ్చి చూస్తే ఆ కారులో కట్టలు కట్టలుగా నగదు కనుగొన్నారు. కూసుమంచి మండలం కేశవాపురం క్రాస్ దగ్గర కారు బోల్తా పడింది. వేగంగా వెళ్తూ పల్టీలు కొట్టింది ఇన్నోవా కార్. బోల్తా పడిన కారులో భారీగా నగదు ఉంది. కారులో ఉన్న బ్యాగుల్లో భారీగా నగదును గుర్తించారు పోలీసులు. దాదాపు 2 కోట్లకు పైగా ఆ నగదు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బు ఎవరిది అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉదయ్, బోల్తా పడిన కార్లో ఎవరున్నారు? వారిని అదుపులోకి తీసుకున్నారా? ఆ డబ్బు ఎవరిదిగా తెలుస్తోంది? రోహిత్, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు మరికొద్ది గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చాలా పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఉదయం వేగంగా వెళ్తున్నటువంటి ఇన్నోవా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. పల్టీ కొట్టడంతో ఒకసారిగా అది చెట్లలోకి దూసుకువెళ్ళింది. వెనువెంటనే ఘటనా స్థలం చేరినటువంటి పోలీసులు ఆ కారులో ఉన్నటువంటి 2 వ్యక్తులను బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ 2 వ్యక్తులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ప్రధానంగా కారు వెనుక భాగంలో దాదాపు కొన్ని బ్యాగుల్లో నోట్ల కట్టలు దర్శనమిచ్చడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. వెనువెంటనే, ఎందుకంటే ఒకవైపు ఎంసీసీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో నగదుని పూర్తిగా తీసుకువెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే అటు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కూడా నిషేధం విధించింది. సో ఈ నేపథ్యంలో ఇంత మొత్తంలో భారీ నగదును ఎక్కడికి తరలిస్తున్నారన్న అంశంపై ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా సిపి సునీల్తో పాటు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రత్యేకంగా తయారు చేసినటువంటి బ్యాగుల్లో ఈ నోట్ల కట్టలు లభ్యమైనట్లయితే మనకి సమాచారం అందుతుంది. వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా సమీపంలో ఉన్నటువంటి అధికార బృందం అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ బ్యాగులతో పాటు ఆ 2 వ్యక్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగినటువంటి సమయంలో కారు డ్రైవర్ కి స్వల్పంగా గాయాలు కావడంతో వెనువెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరొక వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. TS04ER055 నెంబర్ గల ఇన్నోవా కారులో ఈ నగదును తరలిస్తున్నట్లయితే ప్రస్తుతం అధికారులు గుర్తించారు. అయితే ఇది పక్కా సమాచారంతో ఈ రోడ్డు ప్రమాదం అంటే పూర్తిగా దాడులు కూడా జరిగినట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సరిగ్గా 5:30 ప్రాంతంలో ఖమ్మం ఎంట్రీ వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు, ఎస్బీ అధికారులు విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు, తనిఖీలు చేపడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంది, సైలెన్స్ పీరియడ్ ఇప్పటికే ప్రకటించుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ మొత్తంలో నగదును ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకు నగదు, మద్యం సరఫరా తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా అటు తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం TS04ER055 అనే నంబర్ గల ఇన్నోవా కారుని ఆపకుండా వేగంగా వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు కూడా వెంబడించారు. కూసుమంచి సిఐతో పాటు అటు ఎస్బీ అధికారుల బృందం అంతా కూడా ఆ కారును చేస్తున్న సమయంలోనే ఈ రోడ్డు ప్రమాదం సంభవించినట్లయితే మనకి తాజాగా సమాచారం ఎత్తుంది. ఏదేమైనప్పటికీ పక్కా సమాచారంతోనే అటు అధికారులు కూడా ఈ చేసింగ్ ప్రక్రియ అయితే అదుపులోకి తీసుకున్న 2 ఏదైనా సమాచారం ఇచ్చారా? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాము అనే విషయం గురించి? ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు కానీ పోలీసులు కానీ ఈ విషయంపై పూర్తి వివరాలు బయటికి వెల్లడించలేదు. ఇంకా గోప్యంగానే ఉంచి విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ నోట్ల కట్టలను అయితే ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని కూసుమంచి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అటు ఎన్నికల వ్యయ పరిశీలకు ప్రత్యేకంగా వచ్చినటువంటి అధికారుల సమక్షంలో ఈ నగదును లెక్కించిన తర్వాత మీడియాకు పూర్తి స్థాయిలో వివరాలు చెప్తామని ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్థాయిలో భారీ స్థాయిలో నగదు పట్టుబడడం పట్ల పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. దాదాపు 2 కోట్లకు పైగా నగదు ఉండలేదే మనకి తాజాగా సమాచారం అందుతుంది. ఇది అధికార పార్టీకి సంబంధించిన నేతైతే కాదు, ఒక విపక్ష పార్టీకి సంబంధించినటువంటి కీలక అభ్యర్థిగా సంబంధించిన సమాచారం. అందులో ఎంత నగదు ఉంది అనే పంచనామా ఏమీ చేయలేదా స్పాట్ లో? నిజానికి స్పాట్ లోనే చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఒక మిషనరీ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే భారీ మొత్తం నగదు పట్టుబడింది కనుక ఖచ్చితంగా అది చేతుల ద్వారా లెక్కించడం సాధ్యం కాదు. సో వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల బ్యాగులన్నింటినీ వెనువెంటనే కూసుమంచి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడనే అటు పూర్తిగా మిషన్ ఆధారంగానే లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఒక పక్క సమాచారాన్ని మీడియాకు అందజేస్తామని చెప్పి అటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. దాదాపు 1 కోటి 2 కోట్ల వరకు నగదు ఉండొచ్చు అయితే మనకు తాజాగా సమాచారం అయితే అందుతోంది. రోహిత్, హైదరాబాద్ నుంచి ఖమ్మం
తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ కార్ పూర్తిగా వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే వెంటనే వెనుకే వస్తున్నటువంటి అధికార సిబ్బంది కూడా వెంటనే స్పందించారు. సుమారు 5:50 ఉదయం తెల్లవారుజామునే ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అటు పోలీసు అధికారులు వెనుక వెంబడిస్తున్న నేపథ్యంలో ఆ కారును చేసే ప్రయత్నంలోనే ఆ కారును వెంబడించారు. సో అక్కడే రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే అధికారులు ఎవరి పేరు పైన రిజిస్టర్ అయి ఉంది? ఆ కారు ప్రైవేట్ వెహికలా లేదంటే కమర్షియల్ వెహికలా? కారుని మాట్లాడుకుని తీసుకొస్తున్నారా లేకపోతే కారు ఓనరే ఉన్నారా? ఆ వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఇప్పటి వరకు అటువంటి వివరాలు ఏం తెలియలేదు. మనం కూడా ఆరా తీస్తున్నాం. పోలీస్ శాఖ అధికారులతో కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం క్షేత్రస్థాయి సిబ్బందికి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి సమాచారాన్ని మీడియాకి ఇవ్వకూడదు, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచండి, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం ఎన్నికల వ్యయ పరీక్షకులకు ప్రత్యేక బృందం ఆధ్వర్యంలోనే మీడియాకు ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆధారాలు అదేవిధంగా ఉన్నటువంటి పట్టుపడినటువంటి వ్యక్తులను విచారణ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి క్షేత్రస్థాయి సిబ్బంది అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఇది ఒక విఐపి వ్యక్తికి సంబంధించినటువంటి కారుగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్ నెంబర్ కూడా మనం TS04ER0555 ఒక ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతకి యొక్క కారే అనేది మనకు కూడా సమాచారం అయితే ఉంటుంది. సో ఇది ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి కారే. పక్కా ప్లాన్ తోటే ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ నగదును పంపిణీ చేసేందుకే పెద్ద ఎత్తున ఈ నగదును తరలిస్తున్నట్లయితే మనకు తాజాగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లో ఈ అంశంపై జిల్లా పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. రోహిత్, రైట్ ఉదయ్, ఖమ్మం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారు వేగంగా వెళ్తూ ఉంటే దాన్ని పోలీసులు చేశారు, ఇన్నోవా కారును. ఆ కారు వేగంగా వెళ్ళి ఒక చోట బోల్తా కొట్టింది. ఆ కారులో పోలీసులు కట్టలుగా డబ్బును కనుగొన్నారు. సుమారు 2 కోట్ల రూపాయల ధనం ఉంటుంది, నగదు ఉంటుంది అని పోలీసులు అంచనా వేస్తున్నారు. కూసుమంచి మండలం కేశవాపురం క్రాస్ దగ్గర ఈ కారు బోల్తా పడింది. వేగంగా వెళ్తూ పల్టీలు కొట్టింది ఇన్నోవా కార్. బోల్తా కొట్టిన కారులో భారీగా నగదు ఉంది. ఈరోజు మనం ఉదయమే చూసాం, మెదక్ జిల్లాలో 88 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి తరలిస్తూ ఉండగా 8 కోట్ల రూపాయలు ఒకసారి, 7 కోట్ల రూపాయలు ఒకసారి ఇలా నగదు పట్టుబడింది. నిన్న కూడా ఒక తౌడు వ్యాన్ బోల్తా కొడితే ఆ తౌడు వ్యాన్లో 7 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఇలా ఎన్నికల్లో ప్రస్తుతం ప్రలోభాల పర్వం నడుస్తుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ నాయకులు ప్రస్తుతం ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టడానికి కోట్ల రూపాయల నగదును తరలిస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 2 కోట్ల రూపాయల నగదును తరలిస్తూ కారు బోల్తా కొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. ఈ డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎవరి దగ్గర ఈ డబ్బును తీసుకున్నారు, ఎవరు ఈ డబ్బును తరలిస్తున్నారు అనే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నామని చెప్తున్నారు.